వెల్కమ్ టు స్నాప్ టాక్స్ బై తేజ. ఈరోజు వీడియోలో మనం ఒక షాకింగ్ అండ్ షేకింగ్ న్యూస్ ఇన్ ఇండియా లైక్ బిగ్గెస్ట్ జైంట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ అయిన టీసీఎస్ కంపెనీ ఈస్ గోయింగ్ టు లే ఆఫ్ 12,000 ఎంప్లాయీస్ అండ్ ఆల్సో ఇన్ఫోసిస్ కంపెనీ ఆల్సో గోయింగ్ టు లే ఆఫ్. సో ఇవి రెండే కాదు, ఆల్ ఐటీ కంపెనీస్ ఈస్ గోయింగ్ టు లే ఆఫ్ ఇన్ ఫ్యూచర్. సో వీళ్ళు ఫస్ట్ స్టెప్ అఫీషియల్గా అనౌన్స్ చేసి మరి చేస్తున్నారు. సో అసలు ఎందుకు ఇలా జరిగింది, నెక్స్ట్ ఏమేమి పోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో జస్ట్ చెప్పుకుంటాం, జస్ట్ ఈ షార్ట్ వీడియోలో. ఇండియాస్ ఐటీ జైంట్ కంపెనీ టీసీఎస్లో 12,000 జాబ్స్ అనేటివి కట్ అవ్వబోతున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ మార్చ్ 2026 కల్లా ఈ 12,000 జాబ్స్ అనేటివి లే ఆఫ్ కావచ్చు అని చెప్పి మన సీఈఓ కృతి వాసన్ గారు చెప్పారు. బట్ ఇది ఎందుకంటే ఏఐ వల్ల మాత్రం కాదు, ఏఐ ఇంప్రూవ్ అవుతుందని మాత్రం కాదు, మెయిన్లీ స్కిల్ మిస్ మ్యాచ్, దట్ టు లైక్ మిడ్ అండ్ సీనియర్ లెవెల్ రోల్స్. సో ఇది ఫ్రెషర్స్కి కాదు, ఎవరైతే మిడ్ అండ్ సీనియర్ లెవెల్ పోస్టర్స్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే అని చెప్పి ప్రస్తుతం ఉంది. ఎందుకంటే ఇప్పుడు టీసీఎస్లో చాలా చేంజెస్ జరిగాయి. సో బెంచ్ టైం అనేది 35 డేస్కి అయింది. సో అందుకు దానికి తోడు వీళ్ళు అప్‌స్కిల్ అవ్వట్లేదు. ఈ మిడ్ అండ్ సీనియర్ లెవెల్ వాళ్ళు వాళ్ళకి ఎంత పుష్ చేస్తున్నా అవ్వట్లేదు. సో వాళ్ళకి ఈ నెక్స్ట్ ఇయర్ లోపు చాలా టైమ్స్ లైక్ అవకాశాలు ఇచ్చి వాళ్ళని లైక్ ఏం ఇంప్రూవ్‌మెంట్స్ లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువన్నీ అఫీషియల్‌గా అన్నీ ప్రాపర్‌గా ఇచ్చేసి లే ఆఫ్ అనేది జరగద్ది ఇన్ టీసీఎస్. సేమ్ లైక్ దిస్ విత్ ఇన్ఫోసిస్ కంపెనీ ఆల్సో దిస్ 2025 800 ట్రైనీస్ అనే జాబ్స్ని లే ఆఫ్ చేసింది. దట్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి హైర్ చేసుకొని ఇన్సైడ్ క్యాంపస్కి వచ్చాక జాబ్ చేసేటప్పుడు వీళ్ళకి అప్‌స్కిల్లింగ్ టెస్ట్ టైప్స్ పెట్టేసి లే ఆఫ్ చేస్తారు. బట్ ఇది గవర్నమెంట్ దృష్టికి కానీ వెళ్ళింది. కర్ణాటక గవర్నమెంట్ ఏమందంటే లైక్ దెర్ ఇస్ నో అప్‌స్కిల్, సో లే ఆఫ్ అంటే ఇంక వాళ్ళు కానీ ఓకే అనుకున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దిస్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఈస్ ద బిగ్గెస్ట్ జైంట్స్. ఇప్పుడు వీళ్ళని చూసి విప్రో లైక్ సమ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ రిమైనింగ్ ఆల్ ద కంపెనీస్ కానీ ఫాలో అవుతాయా అంటే ఎస్ చెప్పలేం, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. టైం టు టైం మనం ప్రాజెక్ట్స్లో ఉండాలి. ఫ్రెషర్స్ అయితే అన్నిటికీ రెడీగా ఉండాలి. మనకు ఏది ఆపర్చునిటీ వచ్చినా కానీ ఎస్ అని చెప్పి లోపలికి పోయి నేర్చుకోవాలి. అండ్ మన జాబ్ అనేది మనమే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఇంకా కావాలి అనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్.